నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దౌత్య ముసుగులో పాక్ గూఢచర్యం. హైకమిషన్ కార్యాలయం అండగా సాగిన కుట్రను ఛేదించిన ఢిల్లీ పోలీసులు. ముగ్గురు అరెస్ట్. సంస్కరణల పథంలో కేంద్రం మరో కీలక నిర్ణయం. పెట్టుబడుల ఉపసంహరణపై నీతి ఆయోగ్ సిఫార్సులకు మంత్రిమండలి ఆమోదముద్ర. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో రేపు మరో ముందడుగు. పరిపాలనా భవనానికి శంకుస్థాపన. ఆర్బీఐ శాఖ అంతర్గత రహదారులకు భూమి పూజ. ఏఓబీలో మరోసారి పేలిన తుపాకులు. 2 మావోయిస్టులు మృతి. ఆర్కే అదుపులో ఉన్నారన్న కథనాలను ఖండించిన పోలీసులు. తెలంగాణలో సర్వీసు క్రమబద్ధీకరణ కోసం కదం తొక్కిన హోంగార్డులు. సచివాలయ ముట్టడికి ప్రయత్నం. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. సైరస్ మిస్త్రీ ఆరోపణలను ఖండించిన టాటా సన్స్. సంస్థ సంప్రదాయాలు విలువలను పాటించనందునే ఉద్వాసన పలికినట్టు స్పష్టీకరణ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తికరంగా మారుతున్న పోరు. డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ తప్పదంటున్న సర్వేలు. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయం అండగా సాగుతున్న గూఢచర్యాన్ని ఢిల్లీ పోలీసులు ఛేదించారు. దేశ రక్షణ రహస్యాలు, సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ల మోహరింపు సమాచారాన్ని సరిహద్దుల నుంచి సేకరిస్తున్న కొందరు ఐఎస్ఐ ఏజెంట్లు పాక్ హైకమిషన్ కార్యాలయంలో ఐఎస్ఐకి వేగులా పనిచేస్తున్న ఉద్యోగికి చేరవేస్తున్నట్లు నిర్ధారించారు. రహస్య సమాచారం సేకరిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా, దౌత్యపరమైన రక్షణలో ఉన్న హైకమిషన్ ఉద్యోగిని 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ వ్యవహారంలో కీలకమైన మూడో వ్యక్తి షోయబ్ను కొద్దిసేపటి క్రితం రాజస్థాన్లో అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్లో రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించేందుకు దౌత్యపరమైన రక్షణను పావుగా వాడుకున్నట్లు తేలింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో వీసా జారీ విభాగంలో పనిచేస్తున్న మహమూద్ అఖ్తర్ ఐఎస్ఐకు వేగులా పనిచేస్తూ కీలక సమాచారాన్ని పొరుగు దేశానికి చేరవేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. హైకమిషన్ కార్యాలయంలో దౌత్యపరమైన రక్షణ కలిగి ఉన్న అఖ్తర్ సరిహద్దుల్లో ఐఎస్ఐ ఏజెంట్లు నియమించిన 2 వ్యక్తుల ద్వారా బీఎస్ఎఫ్ జవాన్ల కదలికలు, వారి మోహరింపునకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు నిర్ధారించారు. ఆ 2 ఏడాదిన్నరగా సమాచార చోరీకి పాల్పడుతుండగా 6 నెలల నుంచి వారిపై నిఘా పెట్టామన్న పోలీసులు పక్కా సమాచారంతో బుధవారం అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి సేకరించిన సమాచారం ద్వారా ఈ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్న అఖ్తర్ను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు దౌత్యపరమైన భద్రతను దృష్టిలో పెట్టుకుని విడిచిపెట్టినట్లు వివరించారు. విచారణలో ఆధార్ కార్డు ద్వారా చూపిన వివరాల్లో తన పేరు మెహబూబ్ రాజ్పుత్ గా పేర్కొన్నాడని, లోతుగా విచారించిన తర్వాత తన పేరు మహమూద్ అఖ్తర్ గా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో మిగతా వారి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. ये लोग पाकिस्तान आईएसआई के लिए जासूसी कर रहे हैं. जो बॉर्डर एरियाज हैं वहां पे जो हमारे पैरामिलिट्री बीएसएफ का डिप्लॉयमेंट है, आर्मी का डिप्लॉयमेंट है, उसकी सारी जानकारी हासिल करके पाकिस्तान हाई कमीशन में जो पाकिस्तान इंटेलिजेंस ऑपरेटिव था महमूद अख्तर को दे रहे थे. बदले में इनको अच्छा पैसा मिलता था. महीने में करीब एक बार ये विजिट करते थे और कहीं पे एक स्थान मुकर्रर होता था कि वहां पे आदान प्रदान होगा डॉक्यूमेंट्स का और पेपर्स का. तो इस सारी कहानी में एक और किरदार है जो जोधपुर का है, शोएब ने इसको, जो अपने मौलाना हजरत हैं, इनको रिक्रूट किया. आगे मौलाना साहब ने सुभाष को रिक्रूट किया और भी कई लोगों को रिक्रूट किया हुआ है, जिसकी हम इन्वेस्टिगेशन में जांच करके उनको जरूरत पड़ेगी तो अरेस्ट करेंगे. అఖ్తర్ గూఢచర్యం వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన విదేశాంగ శాఖ పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయినందున దేశంలో ఉండడానికి అర్హత లేని వ్యక్తిగా ప్రకటించింది. అఖ్తర్ 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. The Pakistan High Commission has been informed that Mr. Mahmood Akhtar and his family must return to Pakistan by October 29. The Foreign Secretary also strongly conveyed to the Pakistan High Commissioner that the Pakistan High Commission must ensure that none of its members indulge in activities inimical to India or behave in a manner that is incompatible with their diplomatic status.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడుల నుంచి కాల్పుల విరమణ ఉల్లంఘన వరకు అన్నింటినీ నిరాకరిస్తూ వస్తున్న పొరుగు దేశం అదేవిధంగా అఖ్తర్ గూఢచర్యం వ్యవహారం కూడా నిజం కాదని వాదించింది. తమ సిబ్బందిని అదుపులోకి తీసుకోవడం ఆమోదయోగ్యం కాదని, ఈ విషయంలో భారత్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ ప్రగతి రథాన్ని ఉరకలెత్తించే దిశలో ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్న కేంద్ర సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణపై నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని 2% పెంచాలని నిర్ణయించిన మంత్రివర్గం చక్కెర ధరలను నియంత్రించే ఉద్దేశంతో టోకు వ్యాపారులు చేసే చక్కెర నిల్వలపై ఆంక్షలను మరో 6 నెలలు పొడిగిస్తూ తీర్మానం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా కరవు భత్యం 2% పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు 2016 జూలై 1 నుంచే అమల్లోకి రానుండగా మొత్తం 50.68 లక్షల మంది ఉద్యోగులు, 54.24 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఈ పెంపుతో కేంద్రంపై ఏడాదికి 5,622 కోట్ల రూపాయల భారం పడనుండగా 2016-17 ఆర్థిక సంవత్సరం 3,748 కోట్ల రూపాయల భారం పడనుంది. ఇదే సమయంలో కిలో చక్కెర ధర 40 రూపాయలకు చేరిన వేళ ఈ ధరలు మరింత పెరగకుండా ఉండేందుకు వ్యాపారులు చేసే నిల్వలపై విధించిన పరిమితిని మరో 6 నెలలు పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన పరిమితి అక్టోబర్ 29న ముగియనుండగా 2017 ఏప్రిల్ 28 వరకు పొడిగించింది. ఇక దేశ ప్రగతిని ఉరకలెత్తించే దిశలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వ్యూహాత్మక విక్రయాలకు సంబంధించి నీతి ఆయోగ్ చేసిన సిఫారసులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ విక్రయాల తర్వాత ఆయా సంస్థల్లో ప్రభుత్వ వాటా 50% దిగువకు తగ్గనుండగా యాజమాన్య హక్కులు కూడా బదిలీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లాభాలు ఆర్జిస్తున్న సంస్థలను మాత్రమే విక్రయానికి పెట్టాలని నిర్ణయించిన మంత్రివర్గం ఒక్కో సంస్థకు సంబంధించి ప్రత్యేక వ్యూహంతో వాటాలు విక్రయించాలని తీర్మానించినట్టు మంత్రివర్గ భేటీ తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. The recommendations of the Niti Aayog with regard to both disinvestment and strategic sales came up for consideration before the cabinet. In principle, the cabinet approved of the recommendations. With regard to some of the units about which the recommendations were made, it was decided that each case amongst the recommendations would now be brought up separately for consideration after its examination by the Department of Disinvestment and the concerned ministries of the Government of India. జమ్మూ కాశ్మీర్లో ఉద్యాన పంటలు ప్రోత్సహించేందుకు 500 కోట్ల రూపాయల ప్యాకేజీకి ఆమోదం తెలిపిన మంత్రివర్గం డిజిటల్ ఇండియాలో భాగంగా జాతీయ అకాడమిక్ డిపాజిటరీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఒడిశా బ్రహ్మపురలో భారత శాస్త్ర విద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో రేపు కీలక ముందడుగు పడనుంది. ఇప్పటికే తాత్కాలిక సచివాలయం నిర్మించుకుని స్వరాష్ట్రం నుంచి పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కారు శాశ్వత పరిపాలనా భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాజధాని కేంద్ర ప్రాంతానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఆర్బీఐ రాష్ట్ర శాఖ భవనం, అంతర్గత రహదారుల నిర్మాణానికి కూడా రేపే పునాదిరాయి పడనుండగా ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత సహా రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాజధాని ప్రాంతంలోని లింగాయపాలెం, రాయపుడి గ్రామాల మధ్య పరిపాలన భవన నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి హాజరు కానుండగా రాజధాని ప్రాంతంలో 1000 కోట్లతో నిర్మించనున్న స్పీడ్ యాక్సెస్ రోడ్ల పనులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో రిజర్వ్ బ్యాంక్ భవనానికి, విజయవాడలో వరద నీటి పారుదల వ్యవస్థ సహా గుంటూరులో భూగర్భ డ్రైనేజ్ పనులకు కూడా జైట్లీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించనున్నారు. 2.5 ఏళ్లలోనే ప్రజా రాజధాని నిర్మాణంలో కీలక ముందడుగు పడుతుండటంపై ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఇప్పటి వరకు డిజైన్స్, ప్లానింగ్స్, ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఇక్కడ నుంచి యుద్ధ ప్రాతిపదికన పనులు రోజు రోజుకు కూడా ఇక్కడ మరి రూపం మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2018 డిసెంబర్ నాటికి ఈ ప్రాంతంలో ఇంటర్నల్ రోడ్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్స్ కానీ అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు వరల్డ్ క్లాస్ ప్రజా క్యాపిటల్ నిర్మాణం చేస్తామని చెప్పారో దానికి తగినటువంటి విధంగా కార్యరూపం దాల్చేటువంటి రోజు అన్నమాట రేపు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత జైట్లీ వస్తున్నందున రాష్ట్రానికి సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ పొందాలని ప్రభుత్వం భావిస్తోంది.
స్పెషల్ ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేశారు. దాన్ని చట్టబద్ధత చేయమని కూడా ఆ రోజున అడిగారు. రేపు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని ఉదాహరించడానికి కూడా అవకాశం ఉంది. మిగతా ఇష్యూస్ అన్ని కూడా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఫైనాన్సెస్ సంబంధించినంత వరకు కూడా అవన్నీ ఒకసారి లేవనెత్తి ఆయన అప్రూవల్ కావాలి కాబట్టి ప్రతిదానికి కూడా ఆయన సహకారం కావాలి కాబట్టి తప్పకుండా జైట్లీ గారితో ఈ ఇష్యూస్ అన్ని కూడా మన రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఇష్యూస్ డిస్కస్ చేస్తారు. విశాఖకు రైల్వే జోన్ అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళతామని మంత్రులు తెలిపారు. ప్రత్యేక హోదాకు ప్యాకేజీకి మధ్య తేడాను వివరించడం సహా ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రజలకు తెలియజేస్తారని చెబుతున్నారు. ఉద్యోగాల క్రమబద్దీకరణ సహా అనేక డిమాండ్ల సాధన కోసం తెలంగాణ హోంగార్డులు చేపట్టిన ఆందోళన ఉధృతమవుతోంది. ఇందిరా పార్క్ వద్ద రోజంతా ధర్నా చేసిన హోంగార్డులు సచివాలయ ముట్టడికి యత్నించడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎస్ హామీ ఇవ్వగా ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని హోంగార్డులు డిమాండ్ చేస్తూ సచివాలయం వద్ద బైఠాయించిన హోంగార్డులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. తెలంగాణలో ఉన్న సుమారు 19,000 మంది సర్వీసు క్రమబద్దీకరించడం సహా అనేక డిమాండ్లతో ఈ నెల 23 నుంచి వివిధ మార్గాల్లో నిరసన చేపడుతోన్న హోంగార్డులు ఇవాళ ఆందోళన ఉధృతం చేశారు. హైదరాబాద్ సహా జిల్లాలో పనిచేసే వందలాది ట్రాఫిక్, ఎస్కార్ట్ హోంగార్డులు ఇందిరా పార్క్ వద్ద కదం తొక్కారు. తమ డిమాండ్ల పరిష్కారంపై ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నినదించారు. హోంగార్డులు దేనికి తక్కువ కాదు. కానిస్టేబుల్స్ కు వాళ్ళ సరిగా మేము చేస్తున్నాం. రెండు రోజులు ఇంటికి వెళ్లకుండా చేస్తున్నాం. వాళ్ళ సరిగా 24 hours స్టాండ్ మేము చేసినా గానీ మాకు బత్తలు ఇవ్వరు. ఓన్లీ గణేష్ కి మాత్రమే ఇస్తారు. ఎలక్షన్స్ అప్పుడు ఇస్తారు. ఎలక్షన్స్ కి ముందు ఏం చెప్పినారంటే హోంగార్డ్స్ ని మినీ పోలీస్ గా చేస్తాము, వాళ్ళకి అన్ని సెలవులు అందరిలాగా చేస్తాము, అవన్నీ కూడా వాళ్ళు చెప్పినారు. అదే చెప్పిన విధంగానే వాళ్ళని అడుగుతున్నాము. ఇందిరా పార్కులో ధర్నా కొనసాగిస్తూనే హోంగార్డుల ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ మేరకు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజు శర్మకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు. సీఎంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎస్ వారికి హామీ ఇచ్చారు. రెగ్యులరైజ్ చేసే వరకు కొంత టైం పడుతుంది కాబట్టి అప్పుడు పే స్కేలు అలవెన్సెస్ కూడా వర్తింపజేయాలి. టీఏలు గాని డిఏలు గాని అలవెన్సులు గాని వర్తింపచేస్తూ నెలకు 3 రోజుల సెలవులను కూడా ఇవ్వాల్సిందిగా మహిళా హోంగార్డ్స్ వాళ్లకు వేతనాన్ని ఇస్తూ ప్రసూతి సెలవులను కూడా ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. ఏవి కూడా మేము కాదనలేనటువంటి డిమాండ్స్ మా ముందు పెట్టారు. సీఎం గారికి పాస్ చేస్తాము అని చెప్పేసి మాకు 100% అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సీఎస్ హామీతో సంతృప్తి చెందని హోంగార్డులు ముఖ్యమంత్రి వచ్చి ప్రకటన చేయాలంటూ సచివాలయ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తర్వాత సచివాలయం గేటు ఎదుట బైఠాయించిన హోంగార్డులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సచివాలయాన్ని కూల్చివేసే ప్రక్రియ నిలిపివేసే విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి మరో చోటకు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషన్లో జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కొత్త సచివాలయ నిర్మాణం వల్ల సుమారు 600 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. మరో చోటకు మార్చే ప్రక్రియ వల్ల సచివాలయ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వివరించారు. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాలని జీవన్ రెడ్డి కోరగా రేపు విచారణకు పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో పోలీసు కాల్పులో 28 మంది మావోయిస్టులు హతమైన 2 రోజుల్లోనే మరో ఎన్కౌంటర్ జరిగింది. ఏఓబీలోని రామగుడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరో 2 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారి వద్ద నుంచి పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు మల్కనగిరి ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు వారి స్వస్థలాల్లో అంత్యక్రియలు జరిగాయి. మావోయిస్టు అగ్రనేత గణేష్ మృతదేహానికి స్వగ్రామం విశాఖ జిల్లా బాకూరు గ్రామంలో ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నేతలు నివాళులర్పించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నా భౌతిక కాయానికి ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మరో నాయకుడు చామల కృష్ణయ్యకు యాదాద్రి జిల్లా దాసిరెడ్డిగూడెంలో, దుబాషి భారతి భౌతిక కాయాన్ని సిద్దిపేట జిల్లా దౌలతాబాద్లో అంత్యక్రియలు నిర్వహించారు. సికింద్రాబాద్ యాప్రాల్లో ప్రభాకర్ భౌతిక కాయానికి నివాళి అర్పించిన విరసం నేత వరవర్రావు, అగ్రనేత ఆర్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాస్తవాలు దాస్తున్నారని విమర్శించారు. పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ ఉన్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ చెప్పారు. పోలీసులు మావోయిస్టులు ఎవరిని నిర్బంధించలేదన్న ఆయన వారు లొంగిపోతే అవసరమైన సాయం అందిస్తామన్నారు. ఏఓబీలో కోమింగ్ కొనసాగుతుందని స్పష్టం చేసిన ఎస్పీ తొలి రోజు ఎదురుకాల్పులో మరణించిన మావోయిస్టుల్లో 9 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారని తెలిపారు. మిగిలిన మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఎవరూ రాలేదని, శుక్రవారం ఉదయం వరకు వేచి చూసి ఖననం చేస్తామని చెప్పారు.
ఆర్కే మన తరఫున లేదు, మన పరిధిలో లేదు. ఎందుకంటే నేను ఎందుకు ఉంచుకున్నాను వాళ్ళకి, నాతో ఏంటి, నేను వాళ్ళకి ముందు బయట చూపించేస్తాను. ఆల్రెడీ మనం ఇద్దరు మావోయిస్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఇప్పుడు నౌ ఆల్సో వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ 2 మావోయిస్ట్. మన దగ్గర లేదు, మన దగ్గర దిస్ ఈజ్ ఆల్ టాక్టిక్స్. వాళ్ళు టాక్టిక్స్ కి ఈ పేరు మీడియాలో వస్తే వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఇట్స్ ఆల్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ టాక్టిక్స్. నేను ఇక్కడ ఉన్నాను విశాఖపట్నంలో, జరుగుతుంది అక్కడే జంగల్లో, ఎక్కడే పెడతాం మనం మన కస్టడీలో? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ గ్రామాలు, గూడెంలలో కుప్పం తరహాలో శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య, రహదారులు, బ్రాడ్బ్యాండ్ సేవలపై మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్న పాత్రులతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన డ్వాక్రా సంఘాల ద్వారా మన్యం వాసులకు పరిశుభ్రమైన తాగునీరు, పౌష్టికాహారం అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో పనిచేసేందుకు వైద్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణం భర్తీ చేయాలన్నారు. అరకు, పాడేరులో కాఫీ తోటల పెంపకం చేపట్టి ఉపాధి హామీ కింద కూలీ చెల్లించాలని నిర్ణయించారు. గిరిజనుల ఆహారపు అలవాట్లు, కలుషిత నీరు వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నందున వారికి అర్థమయ్యేలా వివరించే బాధ్యతను పంచాయతీల శాఖ తీసుకోవాలన్నారు. రహదారి సదుపాయం లేని 4454 గ్రామాలకు తక్షణం రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. 100 కోట్లతో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించి గూడెంలోని ప్రజల్లో సెల్ ఫోన్ల వినియోగం పెంచాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళిక నిధులను మరింత సమర్థంగా వినియోగించేందుకు ఐఏఎస్ అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయించింది. ఉప ప్రణాళిక అమలు తీరుపై సమీక్ష నిర్వహించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నిధుల వినియోగంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నిధుల వినియోగం, పథకాల అమలుకు సరైన ప్రచారం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఉప ప్రణాళికల అమలుకు వచ్చే బడ్జెట్లో నిధులను మరింత పెంచనున్నట్లు భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విద్యార్థులకు బోధనా రుసుముల చెల్లింపులో తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ మండిపడింది. ఫీజు రియంబర్స్మెంట్ సాధన కోసం హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న నేతలు బోధనా రుసుముల విషయంలో మోసం చేస్తున్న ప్రభుత్వానికి విద్యార్థులు గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న కాంగ్రెస్ నేతలు కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లిస్తున్న కేసీఆర్ సర్కారు విద్యార్థులను మాత్రం శత్రువుల్లా చూస్తోందని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్ర బడ్జెట్ 1,30,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు 7 నెలలు పూర్తయినాయి. సుమారు 65-70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టున్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకోసం ₹1 కూడా విడుదల చేయాలని చెప్పి మేము ఈ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. 2015 కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. 2014 కూడా బకాయిలు ఉన్నాయి. 27 నెలలుగా మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ ప్రైవేట్ కళాశాల యజమానులు ఏ విధంగా విద్యార్థులకు చదువు చెప్పగలుగుతారని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ నైరుతి దిశగా కదులుతున్న ఈ వాయుగుండం వచ్చే 24 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 280 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 370, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. అధ్యక్ష ఎన్నికల పోలింగుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోరు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల సర్వేలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంటే, తాజా సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలోకి వచ్చినట్టు తేలింది. తాజాగా నిర్వహించిన సర్వేలో ట్రంప్ 41.2% ప్రజల మద్దతు లభిస్తే, హిల్లరీని 41.8 మంది సమర్థిస్తున్నట్టు ఐబీటీ టీఐపీపీ పోల్ తేల్చింది. ఫాక్స్ న్యూస్ పోల్లో హిల్లరీకి 44% మంది మద్దతిస్తే, 41% మంది ట్రంప్ వైపు మొగ్గుతున్నట్టు తేలింది. లాస్ ఏంజల్స్ టైమ్స్ యూఎస్సీ సర్వే మాత్రం హిల్లరీ కంటే ట్రంప్కు 1% మంది అధికంగా మద్దతు పలుకుతున్నట్టు తేల్చింది. ఏపీ జీఎఫ్కే పోల్ మాత్రం డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీకి 51% మంది మద్దతు పలుకుతుంటే, ట్రంప్నకు మద్దతిచ్చే వారి సంఖ్య 37% మాత్రమే ఉందని అంచనా వేసింది. యుఎస్ టుడే సఫోల్క్ విశ్వవిద్యాలయం సర్వేలో హిల్లరీకి 47% మంది మద్దతిస్తుంటే, ట్రంప్నకు 38% మంది మద్దతిస్తున్నట్టు తేలింది. రాయిటర్స్ ఐపీఎస్ఓఎస్ సర్వేలో హిల్లరీ 4% ఆధిక్యం ప్రదర్శిస్తున్నట్టు తేలింది.
సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోన్న పాక్ తాజాగా ఆర్ఎస్పురా సెక్టార్లలో సైనిక శిబిరాలు, నివాస ప్రాంతాలను లక్ష్యం చేసుకుని కాల్పులకు తెగబడింది. పాక్ జవాన్లు మోర్టార్లు, ఇతర ఆయుధాలతో గుళ్ల వర్షం కురిపించగా 6 పౌరులకు గాయాలైనట్టు తెలుస్తోంది. అబ్దులియన్ ప్రాంతంలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో గాయపడిన బీఎస్ఎఫ్ జవాను జితేందర్ సింగ్ అమరుడైనట్టు సైనికాధికారులు తెలిపారు. ఆర్నియా సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడగా పాక్ కవ్వింపు చర్యల్ని ఎదురుకాల్పులతో తిప్పికొట్టిన సైన్యం తెలిపింది. పాకిస్తాన్కు చెందిన ఓ జవాన్ను కాల్చేసినట్టు తెలిపిన సైన్యం కాల్పుల్లో మరొకరు తీవ్రంగా గాయపడినట్టు వెల్లడించింది. లక్షిత దాడుల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోన్న పాక్ భారత్పైనే ఆరోపణలు చేస్తోంది. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసన పలకడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఘాటు లేఖ రాసిన సైరస్ మిస్త్రీపై ఆ సంస్థ తీవ్రంగా మండిపడింది. మిస్త్రీ ఆరోపణలను ఖండించిన టాటా సన్స్ గ్రూప్ సంస్థలకు నాయకత్వం వహించడానికి మిస్త్రీకి పూర్తి అధికారాలు ఇచ్చినట్టు స్పష్టం చేసింది. అయితే బోర్డు సభ్యులు ఆయనపై పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కోల్పోయినందునే ఉద్వాసన పలకాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో తెలిపింది. తనను కీలుబొమ్మ చైర్మన్ గా మార్చారన్న మిస్త్రీ ఆరోపణలను కూడా తోసిపుచ్చిన టాటా సన్స్ తమ సంప్రదాయాలు, సిద్ధాంతాలను పక్కదోవ పట్టించినందుకే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. మిస్త్రీని తొలగించిన తర్వాతే సంస్థపై ఆయన ఆరోపణలు చేయడం బాధాకరమని తెలిపింది. ఉద్యోగుల దృష్టిలో సంస్థ ప్రతిష్టను మిస్త్రీ దెబ్బతీయడం క్షమించరానిదని టాటా సన్స్ తీవ్రంగా మండిపడింది. భారత్లో దిగ్గజ కార్ల ఉత్పత్తి సంస్థ మారుతి సుజుకి 2016-17 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దూసుకెళ్లింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మారుతి నికర లాభం ఏకంగా 60% వృద్ధి చెందింది. 2015-16 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 1,497 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించిన మారుతి సుజుకి ఈసారి ఏకంగా 2,398 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి రికార్డు సృష్టించింది. ఈ 3 నెలల్లో సంస్థ ఆదాయం కూడా 29.28% వృద్ధి చెంది 20,296 కోట్ల రూపాయలకు చేరినట్టు మారుతి సుజుకి ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది రెండో త్రైమాసికంలో సంస్థ ఆదాయం 15,699 కోట్ల రూపాయలు మాత్రమేనని ఆ సంస్థ గుర్తు చేసింది. రెండో త్రైమాసికంలో మొత్తం 4,18,470 కార్లు విక్రయించినట్టు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజికి సమర్పించిన గణాంకాల్లో వెల్లడించిన మారుతి సుజుకి ఇదే కాలంలో సంస్థ అమ్మకాలు 18.4% పెరిగినట్టు వివరించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.